టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి క్షమాపణలు చెప్పారు. ఇటీవల సంక్రాంతికి వస్తున్న ఈవెంట్లో చేసిన కామెంట్స్ పై సారీ చెప్తూ వీడియో రిలీజ్ చేశారు. వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన శ్రీముఖి నిర్మాత దిల్ రాజు శిరీష్ పై ప్రశంసలు కురిపించింది. ఈ క్రమంలోనే రామ లక్ష్మణుల పేర్లను కూడా ప్రస్తావించింది. దీంతో అది కాస్త వివాదానికి దారితీసింది. అసలు ఏం జరిగిందంటే, నిర్మాతలు దిల్ రాజు శిరీషులను పొగిడే క్రమంలో రామ లక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్, అంటే ఊహాజనిత పాత్రలు అని మనం విన్నాం. కానీ సాక్షాత్తు ఇప్పుడు నా కళ్ళ ముందే కూర్చున్నారు. వారిలో ఒకరు దిల్ రాజు అయితే మరొకరు శిరీష్ గారు అంటూ ప్రశంసలు కురిపించింది. రామ లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనటంతో శ్రీముఖి చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నీకు రామాయణం తెలుసా అని చాలా మంది ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే శ్రీముఖి క్షమాపణలు కోరుతూ వీడియోను రిలీజ్ చేసింది. వీడియోలో శ్రీముఖి మాట్లాడుతూ, రీసెంట్ టైమ్స్లో నేను హోస్ట్ చేసిన ఒక ఈవెంట్లో పొరపాటున రామ లక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్ అనటం జరిగింది. నేను ఒక హిందువును, నేను దైవ భక్తురాలుని, అందులోనూ రాముడిని అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంతగా జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే మీ అందరినీ క్షమాపణ కోరుతున్నా. దయచేసి మీరంతా పెద్ద మనసుతో నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నా. జై శ్రీరామ్ అంటూ మాట్లాడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.